హైవేస్ విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ, ఖమ్మంలో అయితే మున్నేరవాగు, విజయవాడ అయితే బుడమేరవాగు భయంకరంగా ముంపుకు గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కొంతమంది రెడీ అవుతున్నారు. ఇందులో బైకులు, కార్లు మెయిన్గా. నేను ఎక్స్పర్ట్స్ని అడుగున్నా, వాళ్ళు చెప్పింది ఏంటంటే దయచేసి మీరు వాహనాలను స్టార్ట్ చేయొద్దు. కష్టమో నష్టమో మీ వెహికల్స్ని సర్వీస్ సెంటర్ దగ్గర పట్టుకెళ్ళండి. వాళ్ళు చూసి ఇంజిన్ అంతా బాగానే ఉంది, పైపే రిపేర్లే అంటే చేసి ఇచ్చేస్తారు, అప్పుడు వాడుకోండి. దాని తాలూకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నట్టు చేసుకుంటే మొత్తం వాళ్ళు చెప్తారు అక్కడ. లేదు ఇంజిన్ మొత్తం పాడైపోయింది, తడిసిన దాని వల్లే అన్నట్టు అన్నాడు అనుకోండి, దాన్ని అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. అలా కాకుండా స్టార్ట్ అయితే లేదో చూద్దాం మీరు కనుక స్టార్ట్ చేస్తే మీ దగ్గరే, అప్పుడు మీరు స్టార్ట్ చేయటం వల్ల ఇంజిన్ కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చే ఇదేందుకోండి, జామ్ అవటం, లాక్ అవటం సమేద అయింది అంటే మీరు వాంటెడ్గా హ్యూమన్ ఎర్రర్ అన్నట్టు, అది మీరు చేసినట్టు. అది ప్రకృతి పరంగా అన్నప్పుడు టెక్నీషియన్ చూసి చెప్తాడు, అప్పుడు యాసిడ్గా అదే స్టేటస్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ చెక్ చేసుకుంటాడు, నిజమని చెప్పేసి వాడు క్లెయిమ్ చేసుకుని దాన్ని మీకు క్లెయిమ్ ఇస్తాడు, క్లెయిమ్ సెటిల్ చేస్తాడు. లాజిక్ అర్థమవుతుందా? దయచేసి ఏపీ అండ్ తెలంగాణ ఉన్న వాళ్ళు ఇప్పుడైనా కదా ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ప్రకృతి వల్ల మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగింది అంటే దానిని ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కానీ మెకానిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ఓకే చేసిన తర్వాత ఫైన్. అలా కాదు మీరే టెస్ట్ చేద్దాం చెప్పి ఊరికి ఏదైనా చేసిన తేడా కొట్టింది అనుకోండి, కొన్నిసార్లు క్లెయిమ్ కాదట. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. కారు తీసుకెళ్ళాలనుకుంటే మరి ఇంటి దగ్గర పిలిపించుకోండి, లేదు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి, కార్ అయినా బైక్ అయినా. బట్ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి మీ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకొని ఇన్సూరెన్స్ వచ్చేలా చూసుకోండి. ఇంటి దగ్గర మాత్రం మీ ఓన్గా స్టార్ట్ చేసి అరే పాడైపోయిందా ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చిద్దా లైక్ అలా ఆలోచించకండి. మీరైతే ఓన్గా అయితే స్టార్ట్ చేయకండి.